నమస్కారం. 60 వసంతాల విశ్వ హిందూ పరిషత్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా విశ్వ హిందూ పరిషత్ 1964లో అంటే 60 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. ఈ సంస్థను స్థాపించారు. మరి గోవధ మత మార్పిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే హిందూ మత అన్యక్రాంత భూములను వెనక్కి తీసుకురావడంలో తీవ్రంగా కృషి చేస్తూనే ఉంటుంది విహెచ్పి. అంతేకాదు దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలకు పైగా కార్యకర్తలు విహెచ్పి సొంతం. అలా 60 ఏళ్లుగా హిందూ మతస్థులను చైతన్యపరుస్తూనే, జాగృతపరుస్తూనే వైదిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అవైదిక కార్యక్రమాలను ఖరాఖండిగా ఖండిస్తోంది విహెచ్పి. మరి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విహెచ్పితో మాట్లాడదాం. విశిష్ట అతిథులు మన స్టూడియోలో ఉన్నారు. గుమ్మళ్ళ సత్యం గారు, 2 తెలుగు రాష్ట్రాల సంఘటనా కార్యదర్శి. జై శ్రీరామ్. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీకృష్ణుడు అదే విధంగా శ్రీకృష్ణాష్టమి రోజు ఆ విధంగా జన్మించాడు. కృష్ణుడి అవతారంలో విష్ణుమూర్తి. అదే రోజున ఈ యొక్క విహెచ్పి ప్రారంభించడానికి ఏదైనా పరమార్థం ఉందా? మన హిందూ ధర్మంలోనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా అధర్మము పెరిగినప్పుడు, రాక్షసత్వం పెరిగినప్పుడు, అధార్మిక శక్తులు పెరిగినప్పుడు, అధార్మిక శక్తులను అణిచివేసి రాక్షసులను అణిచివేసి ధర్మాన్ని పునరుద్ధరించడం కోసము నేను అవతరిస్తుంటాను అని చెప్పేసి భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. కృష్ణుడి కాలంలో ఏ విధంగా అయితే ఒక కంసుడు, ఒక శిశుపాలుడు, ఒక జరాసంధుడు, ఒక నరకాసురుడు ఇలాంటి అనేక రాక్షస శక్తులు సమాజాన్ని నష్టపరుస్తున్న సందర్భంలో కృష్ణుడు అవతరించాడన్న విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా స్వాతంత్రానంతరము మన పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి హిందూ ధర్మము పట్ల, హిందువుల యొక్క విశ్వాసాల పట్ల, హిందువుల యొక్క శ్రద్ధా కేంద్రాల పట్ల ఈ పాలకులు చూపించినటువంటి ఒక చులకన భావం ఏదైతుందో అది హిందూ సమాజానికి చాలా ఆవేదన కలిగించింది. ఎంతటి ఆవేదన అంటే భారత రాష్ట్రపతినే సోమనాథ దేవాలయము పునరుద్ధరణ తర్వాత ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వారు వెళుతానంటే అప్పటి ప్రధానమంత్రి వారు వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి శాసించడం జరిగింది. ఆ విధంగా విదేశీ పాలకుల చేతిలో ధ్వంసమైనటువంటి ఆలయాన్ని పునరుద్ధరించుకోవడానికి ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి వెళ్తానంటే వద్దనడము ఈ దేశ ప్రజల యావత్తు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఏ ప్రయత్నాల కారణంగా అయితే ఏ మత మార్పిడుల కారణంగా దేశం ముక్కలైందో, హిందువుల సంఖ్య తగ్గిన కారణంగా దేశం ముక్కలైంది అని మనందరికీ తెలుసు, చారిత్రక సత్యం ఇది. కానీ స్వాతంత్రానంతరము కూడా ఈ మత మార్పిడుల జోరు ఆగలేదు. చివరికి భారత ప్రభుత్వము చేత నియమింపబడినటువంటి భవానీ శంకర్ నియోగి కమిషన్ కూడా 3 సంవత్సరాల పాటు దేశమంతటా తిరిగి మత మార్పిడుల కారణంగా వస్తున్న పరిణామాలు ఏమిటి, దానివల్ల వచ్చే నష్టాలు ఏమిటి అని చెప్పేసి భారత ప్రభుత్వానికి ఒక సమగ్రమైన నివేదిక ఇస్తూ మత మార్పిడి కారణంగా దేశంలో అరాజకత్వం పెరుగుతుంది, దేశ వ్యతిరేక భావాలు పెరుగుతున్నాయి, సామాజిక సుహృద్భావము దెబ్బతింటుంది అని స్పష్టమైన నివేదిక ఇచ్చిన తర్వాత కూడా భారత ప్రభుత్వము ఆ విషయాలపైన చర్య తీసుకోలేదు. 3వ విషయం గోవుల విషయంలో. గోవులు శ్రద్ధా కేంద్రాలు భారత సమాజానికి. గో ఆధారిత వ్యవసాయము చేస్తున్నటువంటి దేశం అనేది, వ్యవసాయమే ప్రధానమైనటువంటి దేశము. గో సంపద నిరంతరము తగ్గిపోతూ ఉంటే, వధింపబడుతూ ఉంటే కూడా భారత ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోగా సెక్యులరిజం పేరుతోటి హిందూ సమాజాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ ఆచారాలను, హిందూ పరంపరను సాధ్యమైనంత వరకు నిర్లక్ష్యం చేయడం కూడా స్పష్టంగా అవుపిస్తూ వచ్చింది. దాంతోపాటు విదేశాల్లో ఉన్నటువంటి హిందువులు కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, హిందూ ధర్మానికి పుట్టినిల్లు భారతదేశము కాబట్టి భారతదేశం మా యొక్క విషయాలపైన ఆలోచిస్తుంది, మాకు సంస్కారాలు అందజేసే విషయంలో, ధర్మపరమైనటువంటి సందేహాలను తీర్చే విషయంలో, దేవాలయాల యొక్క నిర్వహణ విషయంలో భారత ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందేమని చెప్పేసి విదేశస్తులందరూ ఎదురు చూశారు, విదేశాల్లో ఉన్నటువంటి హిందువులు. కానీ సెక్యులరిజం పేరుతో మాకు ఏ మతంతో సంబంధం లేదని నిర్లక్ష్యం. వీటన్నిటి కారణంగా ఈ దేశంలో ఉన్నటువంటి ధర్మాభిమానులు, దేశభక్తులందరి హృదయాలలో ఆవేదనకు ప్రతిరూపము విశ్వ హిందూ పరిషత్. కాబట్టి హిందూ ధర్మాన్ని రక్షించుకోవాలి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి భేదభావాలను రూపుమాపాలి, ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో అట్టడుగు వర్గాల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేయాలి అన్న లక్ష్యముతోటి విశ్వ హిందూ పరిషత్ ఆ రోజుల్లో ధర్మాన్ని రక్షించడం కోసం కృష్ణ భగవానుడు చేసిన రీతిలోనే ఏ దుష్టశక్తుల కారణంగా లేదా సెక్యులరిజం కారణంగా
ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని నష్టం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి దుష్టశక్తుల నుంచి ఈ ధర్మాన్ని మళ్ళీ కాపాడి రక్షించి ప్రచారం చేయడం కోసం అని చెప్పేసి మన దేశంలో ఉన్నటువంటి ప్రతిష్ఠితులైనటువంటి వ్యక్తులు, అందులో పరమ పూజనీయ గురూజీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క 2వ అధ్యక్షులు, అదేవిధంగా స్వామి చిన్మయానంద, శివశంకర్ ఆప్టేజీ, మాస్టర్ తారాసింగ్, సంత్ తుకుడోజీ మహారాజ్, జైనముని సుశీల్ కుమార్జీ, ఇలాంటి అనేక మంది ప్రతిష్ఠిత వ్యక్తులందరూ కలిసి ఈ ధర్మాన్ని రక్షించడం కోసం ఒక కామన్ ప్లాట్ఫారం ఉండాలి, ఒక సమన్వయ వేదిక ఉండాలి అన్న లక్ష్యముతోటి 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన ముంబైలోని సాందీప్ అనే ఆశ్రమంలో జరిగింది. ఈ 60 సంవత్సరాల కాల ప్రవాహంలో విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యకలాపాల యొక్క విస్తరణ మారుమూల గ్రామము దాకా విస్తరించింది. ఈ 60 సంవత్సరాల కాల ప్రవాహంలో ఈరోజు 80,000 గ్రామాలకు విశ్వ హిందూ పరిషత్ కార్యము విస్తరించింది. దాని కారణంగా ఈరోజు సమాజంలో హిందుత్వము రక్షించుకోవాలన్న భావనతో పాటుగా తనదైన దాన్ని కాపాడుకోవడం కోసం అనేక విజయాలను కూడా విశ్వ హిందూ పరిషత్ సాధించింది. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనము ఈ 60 సంవత్సరాల సందర్భంగా జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకొని రాబోయే కార్యక్రమాలను యోజన చేయడం కోసము విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా 10,000కు పైగా స్థలాలలో ఆత్మీయ సమ్మేళనాలు అనే పేరుతోటి అక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్ యొక్క కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ యొక్క శ్రేయోభిలాషులు, అదేవిధంగా రామమందిర నిర్మాణానికి సహకరించినటువంటి వాళ్ళందరితో కలిపి అన్ని ప్రదేశాలలో ప్రఖండ కేంద్రాలు అని అంటాం, అంటే 1,00,000 జనాభా కలిగిన కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనాలు మొన్న 24వ తేదీ నుంచి రేపు 1వ తేదీ వరకు ఈ 7 రోజులలో దేశంలో 10,000కు పైగా స్థలాలలో హిందూ సమాజము సమావేశం జరిపి అక్కడ జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకొని రాబోయే కార్యక్రమాలకు యోజన చేసుకోవడం కోసం విశ్వ హిందూ పరిషత్ ప్రయత్నాలు ప్రారంభించింది.